పప్ప ఏదో కథ చెప్తా అన్నాను. నిన్న ఒక షార్ట్ చూశాను. అందులో ఒక ప్రవచన కారిణి ఉంది. ఆమె పేరు జయకిషోరి, కిషోరీజీ అని పిలుస్తారు. నార్త్లో చాలా ఫేమస్ ఆవిడ. ముఖ్యంగా భగవద్గీత తర్వాత భాగవతం ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు ఆవిడ. సో భక్తి ఉద్యమం, నార్త్ అంతా భక్తి ఉద్యమం ఉంటుంది. హరే రామ హరే కృష్ణ, తర్వాత జయరామ్జీకి, బోలో శ్రీ రామచంద్ర మహారాజ్కి జై. ఒక 7 రోజుల సప్తాహం చేస్తారు. అందులో కృష్ణుని లీలలు, ఆ కృష్ణుని లీలల గురించి చెప్తూ జీవితాన్ని ఎట్లా సింప్లిఫై చేసుకోవచ్చు అనేది ఒక పద్ధతి. అది సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత కింద లెక్క. అయితే ఆమె ఒక చిన్న షార్ట్లో వాళ్ళ గురువుగారు, ఆయన పేరు మిశ్రాజీ ఉంటుంది, గోవిందరామ్ మిశ్రా. సో గోవిందరామ్ మిశ్రా గారి గురించి ఏదో మహారాజ్జీ అని పిలుస్తారు. సో చిన్నప్పటి నుంచి ఈమెలో ఉన్న క్యూరియాసిటీని అతను గుర్తించి ఆమెను అప్లిఫ్ట్ చేశాడు. సో ఆ మహారాజ్జీ గురించి ఒక చిన్న విషయం చెప్పింది. అంటే ఆధ్యాత్మికత తెలిసినవాడు, తెలియనివాడు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే నువ్వు ఎట్లా గుర్తుపడతావు? బోత్ లుక్స్ ద సేమ్. ఇతను బట్టలు వేసుకున్నాడు, అతను బట్టలు వేసుకున్నాడు. ఇతను మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడుతున్నాడు. ఇతనికి శరీరం ఉంది, అతనికి శరీరం ఉంది. ఇతను నవ్వుతున్నాడు, అతను నవ్వుతున్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఎక్కడుంది? ఒక స్పిరిచువల్ బీయింగ్కి అన్స్పిరిచువల్ బీయింగ్కి తేడా ఎక్కడుంది అన్నది చిన్న స్టోరీ. ఇట్లాంటి కథలు మనకు చాలా సందర్భాల్లో వచ్చాయి. కానీ అనుభవించి చెప్పేవాడు ఆ మాటల్లో ఒక బలం ఉంటుంది అన్నమాట. ఒకసారి రైల్లో ఎక్కడో ప్రవచనం వేయడానికి బయలుదేరారంట మహారాజ్జీ. బయలుదేరితే అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ కూడా రైలు ఎక్కాడు. ఎక్కిన తర్వాత మహారాజ్జీ కహార్ అయితే ఎక్కడ ఉంటారు మీరంటే, అది అక్కడ దిగిన తర్వాత మనకు ఒక బంగ్లా ఉంది, అది మనదే, అక్కడ ఉంటాం అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వెళ్తారంటే ట్రైన్ దిగగానే మనకు కారు వస్తుంది, ఈ మధ్యన కొత్త కారు తీసుకున్నాం, అట్లాంటిది ఏదో వెళ్తాం. తర్వాత మరి ఫుడ్ గిడ్ అంతా చాలా ఉంది కదా, చాలా మనీ క్రియేట్ అయింది, అదంతా ఓకే. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ చెప్పిన మాట ఏంటంటే, మహారాజ్జీ మీ దగ్గర బంగ్లా ఉంది, నా దగ్గర బంగ్లా ఉంది. మీ దగ్గర కారు ఉంది, నా దగ్గర కారు ఉంది. మీ దగ్గర ప్రాపర్టీ ఉంది, నా దగ్గర ప్రాపర్టీ ఉంది. మీరు బట్టలు వేసుకున్నారు, నేను బట్టలు వేసుకున్నాను. మీరు ఫస్ట్ క్లాస్ ఏసీలో పోతున్నారు, నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో పోతున్నాను. నన్ను కొందరు గుర్తిస్తున్నారు, మీరు కొందరు గుర్తిస్తున్నారు. మిమ్మల్ని కొందరు గుర్తిస్తున్నారు. నా మాట కొందరు వింటున్నారు, మీ మాట కొందరు వింటున్నారు. అసలు మీకు నాకు ఏం తేడా చెప్పండి? ఏదో కాషాయం కట్టుకొని చక్కగా ఒక వెలిగిపోతున్నారు, కాళ్ళు మొక్కించుకుంటున్నారు తప్ప వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే నేను ఏదో పేపర్ చదువుకుంటున్నా, ఏదో చెప్పావు అన్నాడు. అదే మహారాజీ, మా దగ్గర బిల్డింగ్ ఉంది, నీ దగ్గర బిల్డింగ్ ఉంది, నా దగ్గర ప్రాపర్టీ ఉంది, నీ దగ్గర ప్రాపర్టీ ఉంది. నా కారు ఉంది, నీకు కారు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది, నాకు బాడీ ఉంది, నీకు బాడీ ఉంది. నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గుర్తించే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, మీరు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? జస్ట్ మీరు మంచిగా దేవుడి గురించి మాట్లాడుతూ ప్రవచనాలు చేస్తూ అట్లా గురువు అయిపోయిన తర్వాత కాళ్ళు మొక్కించుకుంటున్నారు. మీకు నాకు ఏ తేడా లేదు. జస్ట్ కాషాయం పక్కన పెడితే మీరు కూడా కోట్ వేసుకున్నారనుకోండి, యు ఆర్ ఆల్సో బిజినెస్ మ్యాన్. అప్పుడే ట్రైన్ ఆగిందంట. ట్రైన్ ఆగిన తర్వాత టీ తాగుదామా అన్నాడు మహారాజ్. తప్పకుండా మహారాజీ, మీతో టీ తాగడం నా అదృష్టం, సౌభాగ్యం అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత టీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేతిలో చేసి పట్టుకొని, ఇంతకుముందు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పవా? అరే ఎన్నిసార్లు చెప్పాలి మహారాజీ? అదే మీ దగ్గర బిల్డింగ్ ఉంది, నా దగ్గర బిల్డింగ్ ఉంది, మీకు ప్రాపర్టీ ఉంది, నాకు ప్రాపర్టీ ఉంది, మీకు కారు ఉంది, నాకు కారు ఉంది. మీరు ఫస్ట్ క్లాస్ ఏసీలో పోతున్నా, నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో పోతున్నా. మీరు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. మీరు కొందరిని, మిమ్మల్ని కొందరు గుర్తిస్తున్నారు, నన్ను కొందరు గుర్తిస్తున్నారు. మీకు అందం ఉంది, నాకు అందం ఉంది. ఒక కాషాయం మీద తేడా చెప్పండి. మీరు నేను ఒకటే కదా అని చెప్తుండగా ట్రైన్ కూత స్టార్ట్ అయింది. మహారాజు చేయి వదిలిపెట్టలేదు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయవా అంటారు. నాకు అర్థం కాదు. ఇందులో అర్థం కావడానికి ఏముంది? ఇంత ఇప్పటికే 3 సార్లు చెప్పిన. ట్రైన్ పోతుంది, పోతే పోనీలే, విషయం చెప్పు. ఈ విషయం అర్థమయ్యేదాకా పోయేది లేదు ఇక్కడి నుంచి అంటే అప్పుడు విషయం చెప్పేది ఏం లేదు. లోపల సామాన్ ఉంది, నా బ్యాగ్ ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, తర్వాత మళ్ళీ పోతే ఆఫీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది వదిలేండి మహారాజీ, పోవాలన్నాను.
ఇప్పుడు ఆయన చెప్పిందంటే ఇది ఒక్కటే తేడా నీకు నాకు బిల్డింగ్ ఉంది, నీకు బిల్డింగ్ ఉంది, నాకు ప్రాపర్టీ ఉంది, నీకు ప్రాపర్టీ ఉంది. కరెక్ట్, నిజమే కదా. నాకు కారు ఉంది, నీకు కారు ఉంది, నువ్వు ఫస్ట్ క్లాస్ ఏసీ, నేను ఫస్ట్ క్లాస్ ఏసీ, నాకు సామాన్ ఉంది ఏసీలో, నీకు సామాన్ ఉంది. నా వాళ్ళుగా కనిపిస్తున్న వాళ్ళు ఏసీలో ఉన్నారు, ఇప్పుడు నీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఏసీలో ఉన్నారు. నిన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు, నన్ను గుర్తించే వాళ్ళు ఉన్నారు, నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, నువ్వు చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. కానీ నేను అనుకుంటే ఈ క్షణమే అవన్నీ వదిలేయగలను. నువ్వు వదిలేయగలవా? అప్పుడు తనకు అర్థమైంది విషయము ఒకదాన్ని కలిగి ఉండడం కాదు, దానితో ఉన్న అటాచ్మెంట్. కారు ఉండడం తప్పేమి కాదు, కానీ కారు పోతే నువ్వు బాధపడతావా? దెన్ కారు నీ కొంప ముంచడానికి వచ్చింది. వర్షం పడ్డది, నివాసం ఒక అవసరం. ఒక ఫేమస్ పర్సన్, గురువు గారు అనుకోండి, చాలామంది కలవడానికి వస్తుంటారు, ఒక మంచి వసతి ఏదో ఏర్పాటు చేయాలని కొందరు అనుకుంటారు, అట్లా కుదురుతుంది. కానీ ఆ వ్యక్తికి దాని పట్ల ఎలాంటి వైఖరి ఉందన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది కంటికి కనబడదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు నా మాటలు వింటూ కళ్ళు మూసుకొని మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో, మీది ఏ కారు అనుకుంటున్నారు, మీ వాళ్ళని ఎవరు అనుకుంటున్నారు, మీరు చెప్తే వినేవాళ్ళని ఎవరు అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ అని ఎవరు అనుకుంటున్నారు, ఇప్పటి వరకు మీరు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు కానీ, కీర్తి కానీ, గుర్తింపు కానీ అని ఏమనుకుంటున్నారు, అవన్నీ పోతే మీరు జీవించగలరా? ఇదొక్కటే క్వశ్చన్ చేసుకోవాలి. అలా జీవించగలిగే అవగాహన ఓన్లీ జీవితాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యం అని తెలుసుకున్నప్పుడే వస్తుంది. ఎంత సమాచారం తెలుసుకున్నా టైం వచ్చినప్పుడు తెలుస్తుంది, నువ్వు ఇంపాక్ట్ అవుతావు. సో దేనివల్ల ఇంపాక్ట్ కానీ ఒకానొక మానసిక పరిపక్వ స్థితి కలిగినప్పుడు నువ్వన్నీ పట్టుకోవచ్చు. అందుకే ఎవరెవరికైతే బంధం ఉందో వాళ్ళు కొంతే పని చేశారు, ఎవరెవరికైతే బంధం లేదో వాళ్ళు చాలా పని చేశారు. నీమ్ కరులి బాబా ఏనాడు ఏ పని చేయలే. ఆ తర్వాత అన్నదానాలు చేశాడు. ఎప్పుడు ప్రయాణం చేసి ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న వారం రోజుల్లో అక్కడున్న వాళ్ళకి చెప్పి వాళ్ళతోనే డబ్బు జమ చేయించి ఒక హనుమాన్ మందిర్ కట్టించాడు. దాని మీద తన పేరు ఉండదు, తను ఓన్లీ స్ఫూర్తినిస్తాడు. హనుమాన్ మందిర్ దేనికి? అక్కడ ఒక చిన్న వసారా ఏర్పాటు చేయి, ఎవరన్నా రాత్రిపూట వచ్చి తలదాచుకుంటే ఉంటారు, తర్వాత వారానికి ఒకసారి అన్నదానం చేయండి, డబ్బు ఏమైనా ఎంటగట్టకపోతారా అని చూడా. అట్లా దాదాపు కొన్ని వందల హనుమాన్ మందిర్స్ కైంచి, హిమాలయస్, నేపాల్ బార్డర్లో ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన ఎప్పుడు అక్కడికి పోలేదు. సో పని అంటే ఓన్లీ నీకు సహాయం చేసేది, లేకపోతే నిన్ను రిచ్గా మార్చేది, నీకు గుర్తింపు వచ్చేది కాదు. గివ్ బ్యాక్ టు సొసైటీ. అటాచ్మెంట్ లేని వాడే నిజమైన పని చేస్తాడు. అటాచ్మెంట్ ఉందనుకో నీకోసం పని చేస్తావు, నువ్వు అనుకున్నట్టు జరిగితే ఎగిరి గంతులు వేస్తావు, అనుకున్నట్టు జరగకపోతే నువ్వు బాధపడతావు. ఇట్లాంటిది చిన్న కథ కూడా ఉంది. అంటే ఇందులో చాలా రహస్యమయ విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి 100 వస్తువులు ఉన్నాయి. ఆ 100 వస్తువులు ఏంటివి? కారు, బంగ్లా, ప్రాపర్టీ, మనుషులు, కీర్తి, వచ్చిన అవార్డులు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక వ్యక్తికి ఒక్కటే వస్తుంది, చిప్ప ఉంది. ప్రపంచం దృష్టిలో పాపం ఇతని దగ్గర ఏమీ లేవురా, వీడు సన్యాసి, వాడు బాగా ధనికుడు, ఇది ప్రపంచపు దృష్టి. కానీ ఒరిజినల్ దృష్టి వేరే ఉంది. అదేంది? నాకు 100 ఉన్నా వాటితో నాకు బంధం లేదు. ఐఎమ్ రెడీ టు లీవ్. ఉన్నంతకాలం బాగా చూసుకుంటాను. ఒకవేళ నేను శరీరాన్ని వదిలేస్తే అర్హత ఉన్న వాడికి ఇస్తాను. ఒకవేళ భూకంపం ఏదన్నా వచ్చి మొత్తం పోతే మళ్ళీ సృష్టిస్తాను. కానీ బాధపడే సమస్య లేదు. బంధం ఉంటేనే బాధ ఉంటుంది. ఈ ఒక్క వ్యక్తి ఒక్కటే ఉంది చిప్ప, కానీ దాంతో ఘోరమైన అటాచ్మెంట్ ఉందేమో. ఓకే, ఇది డేంజర్. ఎక్కువ వస్తువులు కలిగి ఉండడం డేంజర్ కాదు. ఆ వస్తువుల పట్ల నీకు గొప్ప అటాచ్మెంట్ లేదనుకో, యూ కెన్ ఫ్రీ టు యూస్. అంటే పప్ప ఇప్పుడు స్పిరిచువల్ పరంగా కానీ చెప్తారు కదా, ఇప్పుడు నాది అన్నప్పుడు మనం అది అక్కడ ఏంటి ఈగో ఉందనే చెప్తారు కదా. నాది అన్నది వ్యవహారికంగా వాడాలి, ఇక్కడ ఎవరిది ఏది కాదు. ఇప్పుడు జస్ట్ మనసులో ఏమున్నదో వదిలిపెట్టేసి జస్ట్ వ్యవహారికంగా నాది ఏం లేదు అనేది నిజంగా లేదు అని వాళ్ళని గుర్తుపట్టొచ్చా? గుర్తుపట్టవచ్చు, సందర్భంలోనే తెలుస్తుంది.
ఒక రాజుగారికి జీవితం అర్థం చేసుకోవాలనిపించి ఒక సూఫీ మాస్టర్ని అడిగాడంట. అడిగితే ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు, అతనితో పంపిస్తాను అన్నాడు, చూద్దాం. సో వీడి శిష్యుడే అనమాట బేసికల్. ఆ శిష్యుడు వచ్చాడు, మీరేనా రాజు, ఇవంతా అశాశ్వతం, ఇట్లా దాంట్లో ఉండొద్దు మీరు అని చెప్పడం స్టార్ట్ చేసి. అంటే కొందరికి చెప్పడం చేత కాదు, హార్ష్గా చెప్తారు. సత్యాన్ని ఎప్పుడు హార్ష్గా చెప్పకూడదు, ప్రిపేర్ చేసి చెప్పాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి వినగలిగే సామర్థ్యం ఉందో అప్పుడు 2 గుద్దులు వేసినా చెల్లుబాటు అవుతుంది. ముందే చెప్పేవనుకో అదే హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన అదేనా. ఆ తర్వాత అలా అదేనంటే నాకు ఈ రాజ్యము, తర్వాత ప్రాపర్టీసు, ఈ బాధ్యతలు, వీటితోనే అటాచ్మెంట్ ఇవన్నీ పోగొట్టుకోవాలని ఇలాగో తెలియక నేను గురువుగారిని అడిగితే మిమ్మల్ని పంపించారు. మరి నేను మామూలు వ్యక్తిని కాదు, నేను చాలా గొప్ప వ్యక్తిని కాబట్టి పంపించాడు. గురువుగారి యాక్చువల్ ప్రణాళిక వేరే. వీడికి అంతా తెలుసు అనుకుంటున్నాడు కదా, వీడు ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పడానికి పంపించాడు గురువుగారు. కానీ రాజుకి తెలియదు. రోజు సాయంత్రం అవగానే అతను కింద కూర్చుంటున్నాడు. మేమంతా సాదాసీదా జీవితం గడుపుతాం, మీలాగా బిడ్డల మీద పడుకో మేము అంతా. మీరు బంగారు దాంట్లో తింటారు, బంగారం అంతా మాయ, అది నేల మీద తినాలి పోయి ఇట్లా చేస్తున్నాడు. మాకు చూసినవా ఒక లంగోటి తప్ప ఏమీ లేదు. అది కూడా రాజుకు రానడానికి వీడు చెప్పేది అర్థమైంది. అర్థమైన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒకసారి 4 o'clock లేచి నదిలో స్నానం చేద్దాం పదండి, గంగా నదిలో అంటే పోదాంపా పోయిన తర్వాత ఏం రాదు, అర్థమైంది నేను చెప్పింది, ఏమర్థమైంది చెప్పు అన్నాడు. ఈ వారం రోజుల్లో మీరు చెప్పిన రకరకాల మాటలు, ఉదాహరణలు నాకు అర్థమయ్యాయి. ఏమర్థమైందంటే అశాశ్వతమైన దాంతో బంధం పెట్టుకోవద్దు అని అర్థమైంది. ఇద్దరు స్నానం చేస్తుండగా ఇట్లా వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రాజమహల్ తగలబడిపోతుంది. ఓకే. మహారాజు పరిగెత్తడానికి ప్రిపేర్ అయ్యి, అది అశాశ్వతమైంది, ఇప్పుడు పరిగెత్తినా తగలబడుతుంది, ఒక 2 నిమిషాలు లేట్ అయినా ఏమి కాదు అని మనసులో అనుకొని మళ్ళీ నీళ్ళలో మునుగుతుంటే, మీరు ఇచ్చిన అవగాహన నాకు చాలా గొప్పగా పనిచేసింది స్వామి అని చెప్పే లోపు స్వామి లేడు, ఆడు పరిగెడుతున్నాడు. అంటే లంగోటి ఆరేసిన ఉన్నది ఒక్కటి తగలబడిపోతుంది అన్నప్పుడు అప్పుడు గురువుగారు పట్టుకున్నారట. అంటే సిచ్యువేషన్లో తెలిసింది. సో చాలామంది సిచ్యువేషన్ రానప్పుడు అందరూ గొప్ప ఆనందమూర్తులే. అంటే డబ్బు పోతే తెలుస్తుంది వాడేమిటో, సందర్భంలో తెలుస్తుంది వాడేమిటో. ఇంకోటి, ఒకరికి రూపాయి ఇవ్వాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తారు కదా, వాళ్ళ జీవితాన్ని ఉద్ధరిస్తున్నట్టు కథలు చెప్తారు. అసలు ఇచ్చేవాడు స్వార్థం లేనివాడే ఇవ్వగలడు. స్వార్థం ఉన్నవాడు ఇచ్చినా వాడు నీకు ఇస్తున్నాడు కానీ మనసుతో ఇంకా పట్టుకుని ఉన్నాడు దాన్ని. అందుకే ఇస్తే అద్భుతంగా ఇచ్చేసారు. అప్పుడు ఆ గురువు గారు చెప్పారంట, నీ వల్ల రాజుకి బెనిఫిట్ ఉంది, నేను చెప్పిన పాటలే నువ్వు ఒక పిట్టలాగా వెళ్ళవేసావు కరెక్టే, కానీ నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఏదో అర్థమయ్యే సందర్భం రావాలి, అందుకని రాజు దగ్గరికి పంపించాను. సరైన సందర్భం వచ్చింది. రాజు రాజ్యం అంటుకుపోతున్నా పర్వాలేదులే, కాసేపైనాక ఆర్పొచ్చు అన్న విజ్ఞత కలిగింది. నువ్వు లంగోటి కోసం పరిగెడుతున్నావు చూసినావా. అటాచ్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది రా స్వామి. చూడ్డానికి పెద్ద రాజ్యం ఉన్నట్టున్నా దాంతో అతనుకున్న అటాచ్మెంట్ తక్కువ, చూడ్డానికి ఆఫ్టర్ ఆల్ లంగోటి ఉన్నా దాంతో నీకున్న అటాచ్మెంట్ చాలా ఎక్కువ. తద్వారా నువ్వే సఫర్ అవుతున్నావు, అతను కాదు. ఇది సందర్భం కోసం నిన్ను పంపించాల్సి వచ్చింది. అందుకని ఎవరెవరైతే అన్నీ సంపాదించుకుంటున్నారో సంపాదించుకోండి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోండి, మనుషుల్ని కూడగట్టుకోండి, భజనలు చేయించుకోండి, భజనలు చేయండి, దండలు వేసుకోండి, పుష్పగుచ్చాలు ఇచ్చుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ వీటన్నిటి పట్ల మీ వైఖరి అంతర్గతంగా ఒక రెవల్యూషన్ జరగాలి. ఒకవేళ ఇవేవీ లేకపోయినా నేను బాధపడను, ఆ భూమిక నుంచి ఇవన్నీ చేయాలి. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ఒకవేళ ఇది అర్థం కాలేదనుకో, ఇదంతా చేసుకునేది ఎందుకో తెలుసు, నువ్వు బాధపడ్డానికి. కారు కొన్నది ఎందుకు, కారు గీత పడితే బాధపడ్డాను. సో నీకు ఎలా బాధపడాలో తెలియదు, అందుకని కారు కొనుక్కొని ఎప్పుడో ఏదో సందర్భంలో ఎవడో గీతేస్తే ఆ గీతను తలుచుకొని కోప్పడితివి, అరుస్తీవి, బాధపడుతుంది. ఫైనల్గా సరి చేసినావు, నువ్వు సరి చేస్తే సరిపోతుంది, బాధపడవలసిన అవసరం లేదు. దేనికి బాధపడని స్థితి రావాలి. అలాగని మెకానికల్గా బాధపడకూడదు కాబట్టి బాధపడకూడదు అని తప్పు. బాధ అన్నది అసత్యం అని తెలుసుకొని అట్లా జీవించాలి.
బాధను నియంత్రించుకొని నేను బాధపడకుండా ఉండమని చెప్తలేను. అది వెరీ డేంజరస్ స్టేట్. కొందరు ఏం చేస్తారు, కన్నీళ్ళు వస్తున్నా ఆపుకుంటారు, అది తప్పు. ఏదన్నా నిజంగా బాధ కలిగితే ఎక్స్ప్రెస్ చేయి. కుక్క కూడా ఏడుస్తుంది, అని ఏడుస్తుంది ఒక్కోసారి, చాలా బాధ అవుతుంది వాటికి కూడా. సో బాధ అయినప్పుడు అవి తలుచుకొని ఏడువు, ఆ బాధకు స్పందిస్తాయి అంతే. కానీ మనిషి ఒక్కడే తలుచుకొని బాధపడతా ఉంటాడు. మా ఫ్రెండ్ ఒకడు, వాడు ఫోటో ఉంటుంది, అందులో జుట్టు అంతా తిక్కుగా ఉంటుంది అనమాట. ఇప్పుడంతా బట్టతలు వచ్చేసింది. ఎప్పుడు ఖాళీగా అది చూసుకొని ఎట్లా ఉండేది నా జుట్టు, ఎలా ఉండేవాడిని ఒకప్పుడు. చూసావా రిసా, 20 years అయితే అంతే, ఎట్లా ఉంటుండే చూసా. అసలు ఆ చెంపలు, ఆ జుట్టు, ఆ కళ్ళు, కనుబొమ్మలు అంతా పోయింది. ఒకసారి నా ఫోటో నాకి అని అంటూ పెట్టేసిన, మస్తు కోపడాడు నన్ను. నేను దాన్ని వదిలే, నువ్వు బాగానే ఉంది అంటే ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ అది ఎప్పటికీ రాదు. నువ్వు తపస్సులు చేసినా, ఎన్ని ఆయిల్స్ రాసుకున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు గెయిన్ యువర్ హెయిర్ బ్యాక్. ఒకవేళ చూసి ఆ క్షణం వదిలిపెట్టగలిగితే చూసి వదిలిపెట్టవచ్చు కదా పప్ప. ఇదంతా అవగాహన. ఇది ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా, నేను చెప్తున్నా, మళ్ళీ నువ్వు అనొద్దు. ఇప్పుడు నేను సృష్టించింది అంతా పోయినా, ఐ విల్ బిగిన్ అగైన్. నేను మళ్ళీ దాన్ని అలాగని ఊరికి అప్పనంగా ఎవరికి అప్పచెప్పను. నిజంగా అలాంటి సదనం వచ్చిపోతే అది తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తాను, బాధపడకుండా. ద్వేషము లేకుండా పోరాడు, భగవద్గీత సారం అది. కొట్లాడు, చంపు, కానీ లోపల ద్వేషం ఉండదు. ధర్మంలో భాగంగా నువ్వు చంపుతున్నావు తప్ప నాట్ బికాస్ ఆఫ్ యూ హేట్ సంబడి. పోరాడు, అరువు, కేకలి, వాదులాడు, కానీ లోపల కించి ద్వేషం ఉన్నా ఇమ్మీడియట్గా అది నిన్ను కాల్చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కోపడుతూ ఏడ్చేస్తాడు, చూసినావా? దాని అర్థమైంది, ఆ మంట వాడిని కాల్చడం మొదలుపెట్టింది. అందుకని వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ఎనీబడి, వీఆర్ హియర్ టు ట్రై టు చేంజ్ సంబడి. ఖచ్చితంగా మారుతాడన్న గ్యారెంటీ లేదు. రెండోది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక ఎక్స్టెంట్ వరకు చెప్పాలి, అది వదిలేసి మన పని మనం చేసుకోవాలి. ఒక దున్నపోతు పక్కన ఉంది, దానికి దూరంగా ఉంటే బెటర్. అయితే కాలు దొక్కుతుంది, అది దానికి ఏం తెలుసు, దున్నపోతుంది. సో మనలో వివేకము, చైతన్యం ఉదయిస్తున్న కొద్దీ ఎదుటి వ్యక్తి మనకు అర్థం కావడం స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న పిల్లవాడికి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయా? ఎందుకు అర్థమైతే లేవు? వాడు మళ్ళీ చాక్లెట్ తింటున్నాడు, నాకు చాక్లెట్ కావాలంటున్నాడు, బట్ హీ హ్యాస్ నో ఐడియా వాట్ మనీ ఈస్. కానీ వాడికి ఒకసారి ఇంటర్మీడియట్ వచ్చి, డిగ్రీ వచ్చి, వాళ్ళ నాన్న ఎవరు, చేసే ఉద్యోగాలు ఏంది, ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంది, ఓహో ఇంత కష్టపడి మా నాన్న నాకు చాక్లెట్ ఇప్పించాడా అని తెలిసినప్పుడు అప్పుడు వివేకం ఏర్పడుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు, అందుకే ఎవరికి అర్హత ఉంది, ఎదుటి వ్యక్తిని వాడికున్న ఒక ఉన్నతమైన మానసిక స్థితితోటి అర్థం చేసుకునేవాడు పరిశాన్ అవ్వకూడదు. ఇది బైక్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఏదైనా బైక్ చెడిపోతే మెకానిక్ ఎలా చూస్తాడో బాధపడకుండా, అట్లా చూడాలి మనిషిని. ఓహో ఇతను బాధపడడానికి, ఇతను అరవడానికి కారణం ఇదన్నమాట అని తెలుసుకొని దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి తప్ప బాధపడకూడదు. ఇప్పుడు మెకానిక్ చూసి ఎట్లా చెడిపోయింది బండి అని ఏడ్చుకుంటూ కూర్చోడు. ఇంత టీ తాక్కుంటా మొత్తం చూస్తాడు, చూసి ఇలా అటుపక్క పెట్టరా, ఇటుపక్క లేవు, బండి లేవు, ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది చెప్తాడు. ఇది చేయవలసి. బి ఏ మెకానిక్, బి ఏ సర్జన్. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, బాధపడరు. గురువు కూడా అదే చేస్తాడు. సమస్య ఏదన్నా కానీ భయపడేది లేదు, బాధపడేది లేదు. రెండే ఉన్నాయి ఆప్షన్స్. నువ్వు సరి చేయగలవా, నువ్వు సరి చేయలేవు. నువ్వు సరి చేయగలవు, నీకు సహాయం కావాలా, మనుషులు సరైన వ్యక్తులను పట్టుకో. ఎవరితో పడితే వాడిని తీసుకురాకు. ఫ్రెండ్ ఉన్నావు, రారా బండి రిపేర్ ఇద్దాం, నాకు వాడికి బండి రిపేర్ వచ్చా లేదా తెలుసుకో ఫస్ట్. సర్జన్కి క్లోజ్ ఫ్రెండ్స్ 100 మంది ఉండొచ్చు, సర్జరీకి పిలవాడు. ఎవడు సర్జరీ తెలుసో వాడిని పిలువు. అట్లా నువ్వు చేసే కార్యక్రమానికి నీ అన్నను కూడా పిలవకు, వాడికి అర్హత లేకపోతే. 1000 kilometers అవుతున్నావు, వాడికి టికెట్ వేసి తెప్పించుకొని వాడితో పని చేయి. అప్పుడు అందరికి కోపం వస్తుంది నీ మీద, పక్కనున్న మమ్మల్ని వదిలేసి. కానీ నువ్వు చేసింది కరెక్ట్, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. సో అందుకే ఏ గురువు కూడా వాళ్ళ అన్నదమ్ములతో పని చేయలే, వాళ్ళ కుదరదు అట్లా. అన్నదమ్ములు అంతే. రియల్ వర్క్ అంతా ఎవరెవరో బయట వ్యక్తులు కలిసి చేశారు. దానికి కారణం ఏంది, సర్జన్కి ఇంకో సర్జన్ అవసరం, అట్లే ఓ జ్ఞాని ఇంకో జ్ఞాని, వాడికి అర్థమవుతుంది. సర్జన్కి ఇంకో సర్జన్కి అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మ్యూజిక్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఖాళీగా ఉన్నావు, బెట్ట వైలెన్ తీసుకురా, నువ్వు వాయించంటే నువ్వు పక్కనున్నా నాకు ఉపయోగపడవు. అదే ఒక 50 kilometers అవతల మా గోపి ఉన్నాడు అనుకో, అరే గోపి రారా బాబు, నువ్వు అనుకో, నువ్వంటే నువ్వు అని కదా అనుకోవచ్చు. పక్కనున్నా నన్ను అడుక్కుంటలేడు, వస్తాను రానిస్తలేడు, ఎవరినో అడుక్కుంటున్నాడు, పైసలు ఇస్తా అంటున్నాడు, వీడు నిజంగా ద్రోహి అని అనిపించవచ్చు. అయినా వీడు చేస్తుంది కరెక్ట్.
రియల్ వర్క్ జరగాలంటే నీవు ఏదైతే ఆలోచిస్తున్నావో అట్లా ఆలోచించే మనుషులతో నువ్వు జతగూడితేనే ఆ పని అవుతుంది, లేకపోతే చెడిపోతుంది. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంది, మహారాజ్జీ చెప్పింది, చాలామంది గురువులు కూడా చెప్పింది, ఆచరించింది. ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఏదైనా సృష్టించుకో, సంపాదించుకో, కానీ అది పోయినప్పుడు నీ స్థితి ఏమిటి అన్నదాన్ని ఒకసారి గోడ మీద రాసుకోండి. విల్ యూ బీ ఆల్ రైట్? నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తి మరణిస్తే విల్ యూ బీ ఆల్ రైట్? నీకు బాగా ఇష్టమైన స్పోర్ట్స్ కారు దొంగతనం చేస్తే విల్ యూ బీ ఆల్ రైట్? నీ ఇల్లుకి ఏదైనా మరకబడ్డది విల్ యూ బీ ఆల్ రైట్? ఇప్పటివరకు నువ్వు క్రియేట్ చేసుకున్న పేరు ప్రఖ్యాతులు ఏదో కారణం చేత పోయాయి, విల్ యూ బీ ఆల్ రైట్? నేను చెప్తున్నా, యూ షుడ్ బీ ఆల్ రైట్. రైట్ అండర్స్టాండింగ్ వస్తే యూ విల్ బీ ఆల్ రైట్. లేదా యూ విల్ నాట్ బీ ఆల్ రైట్, యూ సఫర్, యూ క్రై అండ్ యూ డై. సో ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్ ఛానల్ పేరు కాంత్రీస్ ఆఫ్ విజ్డమ్. దాంట్లో ఎందుకు అనేది, వినడం అనేది ఒక ఆర్ట్. వినడం వల్ల చాలా తెలుస్తాయి, తాకడం వల్ల కొన్నిసార్లు కొన్ని తెలుస్తాయి. తర్వాత మనం ఎవరితో అయితే బ్లూటూత్ కనెక్షన్ అయిందో అతను చెప్పినప్పుడు వింటే హఠాత్తుగా మైండ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. రెండోది టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. రెండోది ఏ బ్లఫింగ్ లేదు, ఏం లేదు, ఉన్నది చెప్పడానికి టెక్నాలజీ. నేను అట్లీస్ట్ అందుకని ఇంగ్లీష్ ఛానల్ నేను ఏర్పాటు చేస్తాను. దాంట్లో నేను చేసేది ఏంటంటే కామెంట్స్ సెక్షన్ బంద్ చేస్తాను. ఇట్స్ ఓన్లీ కమ్యూనికేషన్. నెక్స్ట్ భవిష్యత్తులో నేను కామెంట్ సెక్షన్ తీసేస్తాను. అంటే నాకు మీ ఒపీనియన్స్ అక్కర్లే, నేను ఎవరు ఒపీనియన్స్ అడగట్లే. విని ఏ కామెంట్ పెట్టకండి, మీ పని మీరు చేసుకోండి. అండర్స్టాండ్ అండ్ లివ్. మనం మళ్ళీ జీవితంలో కలవకపోయినా పర్వాలే. వసుదైక ఉదార చరితానాం వసుదైవ కుటుంబకం. మనం అంతా వన్ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులు ఒకటి ఈ రూమ్లో ఉన్న ఒకటి ఆ రూమ్లో, మనం అంతా ఒక్కటే అని ఎట్లా అనుకుంటామో, మీరు ఎప్పుడు నన్ను కలవాలని నాకేమీ ఆలోచన లేదు. ఇంకా నేను కోరుకుంటున్నాను ఎవరు నన్ను కలవద్దని. అప్పుడప్పుడు ఎప్పుడన్నా వీలు చిక్కితే ఊరికే అంత భోజనానికి లేకపోతే అట్లా కలుసుకోవాలి తప్ప మనం వీఆర్ నాట్ హియర్ టు మీట్ ఆల్ ద టైం. సో ఈ జీవితంలో అర్థమైన విషయాలు మీరు చెప్పండి. ఇప్పుడు కాంత్రీస్ ఆఫ్ విజ్డమ్ అంటే నేను ఏదో గొప్పలు చెప్తున్నాను కాదు. మీకు ఏదైనా అర్థమైతే మీరు ఓ ఛానల్ పెట్టి చెప్పండి. బిజినెస్ అర్థమైన వాళ్ళు బిజినెస్ చెప్పండి, వంటలు అర్థమైన వాళ్ళు వంటలు చెప్పండి. పిల్లల్ని పెంచడం బాగా తెలుసు మాకు అనుకున్న వాళ్ళు పిల్లల్ని పెంచడం గురించి చెప్పండి. మెడిసిన్ గురించి తెలిస్తే మెడిసిన్ గురించి చెప్పండి. వాతావరణం ప్రకారం ఎలాంటి ఆహారం తింటే చిన్న చిన్న రోగాలు పోతాయి అని తెలిస్తే చెప్పండి. ఏ అక్కర్లు టెక్నాలజీ. మీరు నా దగ్గరికి వస్తే ఒక నా బిడ్డ కూడా ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఎలా వీడియో తీసుకోవాలి ఇలాగే అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది పరంపర. ఒకరితో ఒకరు ఉందాము, ఒకరి పట్ల ఒకరు విముక్తిలో ఉందాం. ఇదే నా జీవన సూత్రం. నా స్నేహానికి పునాది విముక్తే, బంధము కాదు. నేను పూర్ణ విముక్తిలో ఒకరితో స్నేహం చేస్తాను. ఒకవేళ ఆ స్నేహం ఎండైనా విముక్తి అట్లే ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, నా ఆత్మకథలో నేను రాసిన ఫ్యూ స్టేట్మెంట్స్లో నా స్నేహానికి పునాది విముక్తే. ఒక వ్యక్తితో నాకు విముక్తి భావన కలిగిన తర్వాతనే నేను నా షేక్ హ్యాండ్ ఇస్తాను. విముక్తి భావన కలిగిన తర్వాతనే వాళ్ళతో జీవిస్తాను. నా జీవితంలో బంధం అనేది మీనింగ్లెస్. విముక్తే మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ విముక్తి జీవన సూత్రం. అది ప్రకృతిలో అన్ని విముక్తిగా ఉన్నాయి ఒకదాంతో. లివ్ లైఫ్ బ్యూటిఫుల్లీ. సాధ్యమైంది చేద్దాం, సాధ్యం కాలేదో వదిలేద్దాం. కోయి ఫరకనే పడదు, ఏమీ కాదు. అందరూ అన్ని చేయాలని లేదు. సో కాంత్రీస్ ఆఫ్ విజ్డమ్ ఈరోజు స్టార్ట్ చేస్తా. చిన్న చిన్న షార్ట్స్ అట్లా పెడితే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. నేను లింక్ పెడతా, పోస్ట్ పెడతాను. ఆ తర్వాత వీలైతే దాంట్లో నేను మెయిన్లీ నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు కదా, నేను ఇంగ్లీష్ని కాస్త అందంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది నాకు ఒక లైఫ్ లాంగ్ లెర్నింగ్ కింద పెట్టుకుంటా. ఇప్పుడు ఆనంద్ రంగనాథన్, లేకపోతే సుధాంశు త్రివేది, లేకపోతే అర్ణవ్ గోస్వామి, లేకపోతే రాహుల్ శివశంకర్ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చుతుంది. అరే ఎంత బాగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. సో నాకు అటువంటి వాతావరణం లేదు. కానీ అదృష్టవశాత్తు నవ్ ఐ హ్యావ్ టెక్నాలజీ. రెండోది నాకు ఇంటెలిజెన్స్ ఉంది, క్యూరియాసిటీ కూడా ఉంది. నేను తప్పక ప్రయత్నం చేస్తాను. నేను తెలుసుకున్న విషయాన్ని అత్యంత సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో సరళమైన పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పలేకపోయినా ఏ బాధపడండి. ఇక్కడి నుంచి మీలో ఉన్న ఓపికకు శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, పూల పార్క్ నుంచి శ్రీ సరస్సు వైసా కాజారే.